సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఎనర్జెటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం నేను శైలజ. ఎనర్జెటిక్ మాస్ హీరో రామ్ సినిమాకి ఇంత సాఫ్ట్ టైట్ల అనేవాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఆయన ఇమేజ్ అలా బిల్డ్ అయింది. కానీ రామ్ రఫ్ హీరో మాత్రమే కాదు, సాఫ్ట్ హీరో కూడా. ప్రత్యేకంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ కి నేను బీభత్సమైన ఫ్యాన్ ని. సింపుల్ గా ఉండే ఎక్స్ప్రెషన్స్ ని, మైన్యూట్ గా ఉండే ఎక్స్ప్రెషన్స్ ని టైమింగ్ తో ఎంత చక్కగా ప్రెజెంట్ చేస్తారు అంటే మార్వెలస్ అన్నమాట. డైలాగులు అవసరం లేకుండానే తన హావభావాలతో కంటెంట్ ని పర్ఫెక్ట్ గా కన్వే చేయగలుగుతాడు. రామ్ లో ఉన్న స్పెషాలిటీ ఇది. ఈ క్వాలిటీ అతి కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. రామ్ లో ఉన్న ఈ క్వాలిటీని మన దర్శకులు ఇంప్రెసివ్ గా వాడుకోవట్లేదనే చెప్పుకోవాలి. ఎనర్జెటిక్ హీరో అని చెప్పేసి పెద్ద పెద్దగా అరిపించటాలు, ఒళ్ళు హోనం అయిపోయేలాగా డాన్సులు ఫైట్లు చేపించడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త దర్శకుడు కిషోర్ తిరుమల రామ్ లో ఉన్న ఈ మంచి క్వాలిటీ మీద కన్నేసార్ అనిపిస్తుంది నేను శైలజ టీజర్ చూసిన తర్వాత. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఆ టీజర్ చూసిన తర్వాత ఒక్కటే అనుభూతి, తెలియకుండానే ముఖంలో నవ్వొచ్చేసింది. ఆ హాయి కాసేపు అలానే ఉండిపోయింది. ఎస్పెషల్లీ రామ్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆసమ్, చాలా చాలా బాగున్నాయి. క్యూట్ గా చంపేశాడంతే. ముఖ్యంగా టీజర్ లాస్ట్ లో హీరోయిన్ డైలాగ్ తర్వాత కన్ఫ్యూజ్ తో పెట్టిన ఎక్స్ప్రెషన్ అయితే సూపర్ అంతే. ఈ టీజర్ గురించి తలుచుకోగానే వెంటనే రామ్ ఎక్స్ప్రెషన్స్ గుర్తుకొచ్చేస్తున్నాయి. అవి తలంపుకు రాగానే చిరునవ్వులు పుట్టేస్తున్నాయి. ఈ టీజర్ ని చూడగానే రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఓ ఫ్రెష్ కంటెంట్ ఉన్న సినిమాని చూడబోతున్నామన్న అనుభూతి కలిగింది. రామ్ ఆల్రెడీ ఈ సినిమా గురించి చెప్పుకొస్తున్నారు, మసాలా ఎలిమెంట్స్ ఏమి ఉండవు, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది అని. ఈ టీజర్ చూసిన తర్వాత అతను చెప్పిన మాటల్ని నమ్మాలనిపిస్తుంది. అలానే కొత్త దర్శకుడు కిషోర్ మంచి కంటెంట్ తోనే తెలుగు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడానికి వస్తున్నారు అనిపిస్తుంది. బేసిక్ గా ఈ టీజర్ వరకు అయితే రామే మొత్తం ఇంప్రెషన్ ని కొట్టేస్తున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కొంత అటెన్షన్ తీసుకుంటుంది. చూడముచ్చటగా ఉంది. రామ్ కీర్తి పేర్ అలరించేలానే ఉన్నారు. ఆ పైన టెక్నికల్ గా కూడా సినిమాకి మంచి సపోర్ట్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్, సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ అన్ని కూడా కంటెంట్ కరెక్ట్ గా ఉంటే బ్రహ్మాండంగా కలిసి వస్తాయని వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీజర్ వరకు అయితే నీట్ గా చక్కల గింతలు పెడుతూ చిలిపిగా హాయిగా ఉంది. సినిమా కూడా అలానే ఉండాలని కోరుకుందాం. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.